అబ్బబ్బబ్బా! ఈ తోటకూర ఫ్రై ఉంటది చారుగారు. చాలా టేస్టీగా ఉంటది. ఒక్కసారి తోటకూరని ఇలా ట్రై చేసి తిన్నారంటే అద్భుతం అనాల్సిందే. ఆకుకూరలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేస్తే చాలా హ్యాపీగా తింటారు. ఒకసారి దీన్ని ట్రై చేయండి. రెసిపీ కూడా సింపుల్‌గా అయిపోతుంది. తోటకూరని తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసేయండి. చివర్లో ఉండే ముద్దులు కూడా వేసుకోండి. ఫ్రై అవుతుంది కాబట్టి బాగానే టేస్టీగా ఉంటుంది. దీన్ని ఒక 2, 3 సార్లు వరకు బాగా వాష్ చేయాలి. ఎందుకంటే మట్టి ఉంటది కదా! ఆ మట్టి అంతా పోయేంత వరకు కడిగేసి దాన్ని మొత్తం ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు కొంచెం ఉప్పేసేసుకొని ఇందులో కొన్ని నీళ్ళు వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఉడకబెట్టుకోవాలి. మేము ఇక్కడ 2 కట్టలకి సగం చెంచాకు పైన నీళ్ళు తీసుకున్నాము. నీళ్ళు తక్కువే పడతాయి. ఎందుకంటే ఆకుకూర ఉడకడానికి అంత నీళ్ళేం పట్టవు కదా! ఇప్పుడు మొత్తం ఉడికేసాక గిన్నెలోకి తీసుకొని నీళ్ళన్నీ వంపేసుకోండి. వంపేసుకొని ఆయిల్, పోపు దినుసులు, ఎండుమిర్చి వేసేసి పోపు వేసుకొని మనం ఉడకబెట్టుకున్న తోటకూరను కూడా వేసేసి బాగా ఫ్రై చేయండి. పసుపు, కొంచెం ఉప్పు వేసేసి ఇప్పుడు ఇది కొబ్బరి కారం. కొబ్బరి, కారం, చిన్నుల్లిపాయలు వేసి దంచిన కొబ్బరి కారం. దీన్ని ఇప్పుడు తోటకూరలో వేసుకోండి. కొంచెం ఎక్కువే వేసుకోండి, బాగుంటుంది అప్పుడు. ఇది బాగా ఫ్రై అవ్వనివ్వండి. కొంచెం డ్రై అయ్యేంత వరకు ఒక 5 to 10 మినిట్స్ పాటు ఫ్రై అవ్వనివ్వండి. అంతే, తోటకూర ఫ్రై రెడీ అయిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చపాతీల్లోకి బాగుంటుంది, అన్నంలోకైనా సరే బాగుంటుంది. చాలా ఇష్టంగా తింటారు. ఉట్టిదైనా తినేస్తారు మొత్తం మీరు, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేసేయండి.